welcome back to my YouTube channel. This is Mohana Priya Reddy and today vlog is all about Mysore Palace trip. And then with first time వెళ్ళడం and దాని వెనకాల ఉన్న హిస్టరీ is so privileged. అండ్ నాతో పాటు మీరు కూడా స్టోరీ వినండి. నాకు అంత డీప్గా తెలీదు, నాకు తెలిసినంత వరకు నేను చెప్తా. అండ్ నాట్ ఓన్లీ దాట్, there is a lot of things happen. Let's get into the video, okay? అవుట్ఫిట్ చెక్ ఈజ్ మ్యాండేటరీ. ఆ తర్వాత మేము వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకున్నాం టు మైసూర్ శాటిలైట్ బస్ స్టాండ్. అక్కడి నుంచి మైసూర్కి ఒక బస్ ఉంటుంది ఫర్ ఎవ్రీ 1 hour వీ నీడ్ టు గో దేర్. బట్ బిఫోర్ దట్ మేము అసలు టిఫిన్ చేయలేదు, అప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో వీ ఆర్డర్ సమ్ ఫుడ్. ప్రమోషన్ ఏం చెప్తాం, ముందు నుంచి తీసుకుంటే సరిపోయి నువ్వు కాదు. ఇలా ఇలా ఇది జస్ట్ ఇది పెట్టుకోవడానికి బ్రో. షుగర్ లేదు బ్రో. అమ్మా ఆఫ్టర్ దట్ మేము డైరెక్ట్గా మైసూర్కి బస్ ఎక్కేసాం, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 3 to 4 hours జర్నీ. అండ్ బెంగళూరు ట్రాఫిక్ వల్ల ఇంకా చాలా లేట్ అయింది. అండ్ వీ సీ దిస్ బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అవతార్ ఎగ్జిబిషన్. అప్పటికే తీసేశారు. సో మైసూర్ ప్యాలెస్ అనేది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మాత్రమే కాదు, దాని వెనకాల ఆల్మోస్ట్ 600 years బ్యాక్ ఆఫ్ హిస్టరీ అనేది ఉంది. ఇట్ వాజ్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ 1399. ఆ టైంలో రాజు వచ్చేసి చామరాజేంద్ర వడియార్ అండ్ తన భార్య కెం పంజామిని. సో ఆ టైంలో మైసూర్ని వీళ్ళే ఎక్కువ రూల్ చేసేవారు. అండ్ ఆల్సో ద ప్యాలెస్కి వచ్చేటప్పటికి ఆ కాలంలో వుడెన్ ప్యాలెస్ అనమాట. సో చాలా వరకు ఫైర్ యాక్సిడెంట్స్ జరిగి ప్యాలెస్ని రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉండాల్సి వచ్చేది. సో ద మేజర్ ఫైర్ యాక్సిడెంట్ వాజ్ 1879. అండ్ ఆ తర్వాత వచ్చేసి సేమ్ అదే ఇయర్లో కింగ్ అయిన చామరాజేంద్ర వడియర్ చనిపోయారు. సో ఆయన ప్లేస్లో ఆయన కొడుకైన కృష్ణరాజ వడియర్ని రాజు కింద ప్రకటించారు. సో ఆ తర్వాత వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి కృష్ణరాజ వడియర్ తల్లి చామరాజేంద్ర భార్య అయిన కెం పంజామిని. సో ఆవిడ ఏం డిసైడ్ అయిందంటే లైక్ ప్యాలెస్ అనేది రీకన్స్ట్రక్ట్ చేయాలి, హిస్టరీలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ ప్లేస్గా ఉండాలి అని చెప్పేసి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ని పిలిపించి హిందూ, మొఘల్స్ అండ్ యూరోపియన్ స్టైల్లో అక్కడ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ స్టిల్ అది ఇంకా కన్స్ట్రక్ట్ జరుగుతుంది. అండ్ దసరా టైంలో ఇది ఎక్కువగా బాగుంటుంది బికాజ్ ఆల్మోస్ట్ 1 lakh లైట్స్తో ఆ ప్లేస్ అనేది చాలా బాగా డెకరేట్ చేస్తారు. అండ్ ఆ టైంలోనే బంగారు కిరీటం వన్స్ ఇన్ ఇయర్ లైక్ ఇన్ దసరా టైంలోనే ఆ కిరీటాన్ని చూడడానికి కుదిరేది. అండ్ ఆల్సో ఆ టైంలో ప్యాలెస్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ప్యాలెస్ హిస్టరీ నాకు తెలిసింది మాత్రం ఇంతే, బట్ దాని వెనకాల ఇంకా చాలా స్టోరీ ఉంది. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే ఉంటుంది. అండ్ దట్స్ ఫైనల్లీ మీ. మన లైఫ్లో ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ రోస్ట్ చేసేది మనల్ని సిబ్లింగ్స్, అందులోనూ తమ్ముళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా ఘోరం. లుక్ హౌ మై బ్రదర్ రోస్టెడ్ మీ ఇన్ ద ట్రైన్, పబ్లిక్ ట్రైన్. అండ్ ఓ మై గాడ్, హీ ఈజ్ ఎ వెరీ ఎక్స్ట్రోవర్ట్ క్యాండిడేట్. అండ్ నన్ను ఒక్క నిమిషం చాలా ఘోరంగా రోస్ట్ చేసేది. ప్రమోషన్ చేస్తున్నాం ఇక్కడ యూట్యూబ్ ఛానల్. చెప్పు, ఎంతసేపు మాట్లాడావు కదా, ఫేమస్ అయిపోతాను. ఏమైపోతావు? సో దెన్ మేము డైరెక్ట్గా మైసూర్ నుంచి బెంగళూరు వచ్చి వి గో ఫర్ లేట్ నైట్ షాపింగ్స్ ఇన్ బెంగళూరు. అప్పటికి చాలా లేట్ అయిపోయింది, లైక్ 10:30, 11. మీ మామ్ అండ్ మై బ్రదర్ అండ్ వీ డైరెక్ట్లీ బుక్ ఏ క్యాబ్ అండ్ గో టు హోటల్ అండ్ వీ హ్యావ్ ఎ గ్రేట్ స్లీప్. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. అండ్ ఆ స్టోరీ గురించి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదా ఏమైనా రాంగ్గా చెప్పినా ఏమనుకోకండి, ఎందుకంటే నేను తెలుసుకుంది చూసింది మాత్రమే చెప్పా. అండ్ ఆ ప్యాలెస్ వెనకాల దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ స్టోరీస్ అండ్ ప్రాబబ్లీ అన్నీ చెప్పడం కుదరదు అండ్ అన్నీ నాకు కూడా తెలీదు. సో ఐ థింక్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ అండ్ ఇట్స్ ఆల్ హ్యాపెన్ ఆన్ 29th విచ్ ఈస్ ఎస్టర్డే. నా ఎడిటింగ్ స్కిల్స్ 0, వచ్చిన దాంట్లో ఎడిటింగ్ చేసా. నచ్చితే చూడండి, లేకపోతే జస్ట్ స్కిప్. I hope you guys like it and bye.